అందరికీ నమస్కారం. ఈరోజు మనము పచ్చి రొట్టెలు గురించి డిస్కస్ చేద్దాం. గ్రీన్ మాన్యూర్స్ అంటాం. దీనిలో మనకు క్రాప్ సెలెక్షన్ వచ్చేసి జనుము, జీలిగ, పిల్లి పెసర అని మనము ఇట్లా క్రాప్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించేటువంటి జనుము పొలం అనమాట. ఇక్కడ మనకు దాదాపుగా మనకు జనుము పంట వేసుకోవడానికి ఒక ఎకరంలో మనకు 12 నుంచి 20 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఇది దాదాపుగా మనకు ఒక ఎకరాకు వచ్చేసి 40 కేజీల ఈ నత్రజని అనేది స్థిరీకరిస్తుంది. కాబట్టి మనకు ఇది ఎప్పుడు వేసుకుంటామంటే మే, జూన్ మాసంలో మనము ఈ పంటను అనేది సాగు చేసుకొని ఖరీఫ్ సీజన్ లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పంటను అనేది సాగు చేసుకోవచ్చు. జనుము, జీలిగ అనేది సాగు చేస్తున్నప్పుడు ఇది మనము ఫ్లవరింగ్ టైంలో పొలంలోనే దున్నివేస్తాం అనమాట. ఫ్లవరింగ్ టైంలో దున్నివేయడం వల్ల మీరు ఏం చేస్తుందంటే దీనిలో లిగ్నిన్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల ఇది తొందరగా సాయిల్లోకి డికంపోజ్ అయిపోతుంది. దాంతోపాటు మనకు సాయిల్లోకి ఆర్గానిక్ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు నైట్రోజన్ అనేది ఫిక్సేషన్ చేస్తుంది అనమాట. ఇది మనకు పప్పు జాతికి సంబంధించినటువంటి పంట కాబట్టి మనకు వీటి యొక్క నైట్రోజన్ అనేది వీటి వేరు బుడపల్లలో స్టోరేజ్ చేస్తుంది. కాబట్టి ఇది మనము ఫ్లవరింగ్ టైంలో పొలంలో కొద్దిగా మాయిశ్చర్ ఉన్నప్పుడు మాత్రమే మనము దీన్ని దున్నుకుంటే తొందరగా సాయిల్లోకి డికంపోజ్ అయిపోతుంది. దాంతోపాటు ఇది ఏం చేస్తుందంటే ఈ జనుము, జీలిగ, పచ్చి రొట్టె ఎరువులు అనేది మనకు వాటి యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇది సాయిల్ని లూజ్ చేస్తాయి. దాంతోపాటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాయి. దాంతోపాటు మన పంటకు నైట్రోజన్ అనేది సరఫరా చేస్తాయి అనమాట. ఒక ఎకరంకి మనకు ఎరువు అనేది పెండ ఎరువు తోలించాలంటే దాదాపు మనకు చాలా ఖర్చు అవుతుంది. అదే మనం జనుము, జీలిగ వేసుకోవడం వల్ల మనకు తక్కువ ఖర్చులో ఎక్కువ విస్తీర్ణానికి మనము ఈ నైట్రోజన్ అనేది మనం ఫిక్సేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే రైతులు మనకు ఖరీఫ్ సీజన్ లో కంటే ముందు మనం మే, జూన్ లో ఈ పంట వేసుకొని నెక్స్ట్ పంటను అధిక దిగుబడులు సాధించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ.